శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని స్వాగతం కోరుతున్నాము. ఈరోజు సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. గారికి చప్పట్లతో స్వాగతం. ఇక్కడ సార్ సైడ్ సైడ్ బాగా ఎమ్మెల్యే గారు తర్వాత పసం చాలమ్మా అడుగుతాము. నిజంగా చెప్పాలంటే 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిని కంటికి రేపడా కాపాడి ఈ రోజు వాళ్ళకి సేవ చేస్తున్నంటే ఎవరు మీరు చదువుకుంటారు ఇట్లా మీరన్నది. అందుకనే మీరు బాగుంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే, మీరు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, మీరు సేవ చేయగలుగుతారు, మీరు సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ మంచి ప్రోగ్రామ్ ఇది. మనందరం ఒక సమాజంలో బాధితుల వ్యక్తులుగా సమాజ సేవ చేయాలి. అన్ని ప్రభుత్వమే కావాలి చేయాలంటే కుదరదు, కొన్ని వ్యక్తిగతంగా మనమే చేయాలి. మా కోమటిరెడ్డి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏ సమాజ సేవ ఫౌండేషన్ వర్క్ చేసినా సరే మా వంతు సహకారం ఉంటుంది. ఎమ్మెల్యే అని చెప్పుకుంటే పదవి అందరు ఎన్నుకుంటుంది, అది పర్మనెంట్ కాదు. కానీ మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్ గా పుట్టినప్పటి నుంచి సచ్చినాకు ఉంటుంది, పదవి పర్మనెంట్ ఉండదు. కానీ మన గుణం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సమాజంలో అందరూ బాగుండాలి తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు మన నుంచి పెట్టుకోదు. అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీ వాడగలం మేము రావాలంటే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ. అమ్మ రాజగోపాల్ రాజగోపాల్ అవునా కదా, ముందే ఇష్యూ నడుస్తుంది. రాజగోపాల్ రావాలంటే ఎందుకు రావాలంటే అదొక న్యూస్, మళ్ళీ అదొక వార్త. అందుకనే ఎటువంటి కథనాలకు ఊహాగానాలకు దాని ఏమంటారు రూమర్స్ ఏమంటారు ఎటువంటి పుకార్లు రావద్దంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశానికి పాల్గొనాలి, మీ సమస్యల గురించి మాట్లాడాలి, మన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి. కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రామ్ ని తొందరగా వెళ్ళిపోతున్నందుకు క్షమించాల్సిందిగా